మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాం మనం. ఇది మన రికార్డింగ్లో 46 నెంబరు. కర్మ సన్యాస యోగం అనే చాప్టర్లో 16 శ్లోకం స్టార్టింగ్. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, సామాన్యంగా మానవుడికి, మనుషులందరికీ కూడా ఒక వస్తువు నాకు తెలుసు, నేను చూశాను అంటే మన దృష్టిలో అర్థం ఏంటంటే రంగు, ఆకారము, రుచి, బరువు, పరిమాణము, పేరు, దాని పేరేంటి, ఆ వస్తువు పేరేమిటి, దానికి ఉపయోగం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవటము. ఆ వస్తువు నాకు తెలుసు అని మనం చెప్పామంటే దానికి అర్థం ఏంటి? ఆ రంగు ఎలా ఉంటుంది, ఆకారం ఎలా ఉంటుంది, తర్వాత ఎంత హైట్ ఉంటుంది, ఎంత బరువు ఉంటుంది జనరల్గా, సుమారుగా, అట్లాగే దానివల్ల ఏమిటి ఉపయోగం, ఇవి తెలిస్తే చాలు మనం అన్నీ తెలుసు అని అనుకుంటాం. కానీ నిజంగా ఏం చెబుతున్నారంటే, ఇందులో ఏ విషయం కూడా మనకి తెలుసు అని అనుకుంటున్న విషయాలు కూడా అసలు వస్తువుని తెలుసుకోవటం జరగదు అని చెప్పి చెబుతున్నారు. ఎన్ని విషయాలు తెలుసుకున్నా కూడా ఆ వస్తువు గురించి తెలుసుకోవటం అనేది జరగటం లేదు. ఇక్కడ వస్తువు అని చెప్పినప్పుడు శరీరం కూడా వస్తువు కిందే వస్తుంది, అది మనం మర్చిపోకూడదు. విడిగా కనపడేవన్నీ వస్తువులే అన్నమాట. ఎంత బరువుగా ఉంది, దాని రంగు ఎట్లా ఉంది, దాని పేరేమిటి, దాని ఉపయోగం ఏమిటి, ఇవి చెప్పుకుంటున్నాం. కానీ అసలు వస్తువు ఏమిటి అనేది మనం తెలుసుకోవడం జరగటం లేదు. ఎందుకు చెబుతున్నారంటే, పేరేమో మనం పెట్టుకున్నది కాబట్టి వస్తువుకు సంబంధించింది కాదు. ఇది గోడ అని చెప్పినప్పుడు మనకి గోడ అనే పదం వేరు, దాన్ని ఉచ్చరిస్తూ మనం ఉద్దేశించే వస్తువు వేరు. మనం ఒక ఉద్దేశంతో అది గోడ అంటే ఇది అని ఫిక్స్ చేసుకున్నాం. గోడ అంటే ఇది అని చెప్పినప్పుడు గోడకి పదానికి ఏమిటి కనెక్షన్ ఉంది? అసలు మన అండర్స్టాండింగ్ అట్లా ఉంది. కానీ అది గోడ అనేది దాంట్లో ఏం పదార్థం ఉంది? గోడ అనే దాంట్లో ఏమేమి పదార్థాలు ఉన్నాయి కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. మన కేవలం మన ఉద్దేశం తప్ప అక్కడ దానికి ఏమి కనెక్షన్ లేదు. గోడకు సున్నం కొట్టారు అంటే దేనికి సున్నం కొట్టారు అని చెప్పినప్పుడు సున్నము అనే పదం వేరు, కొట్టిన వస్తువు వేరు. ఆ రెండిటికి తెలుసుకునే విషయం అంటూ అక్కడ ఏదీ లేదు. అండర్స్టాండింగ్ అంటే మనమే, నువ్వు పోలీసులాగా ఉండు, నేను దొంగలాగా ఉంటాను అనే అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటుందో దీన్ని గోడ అంటారు. అందరూ ఇవాళ నుంచి దీన్ని గోడ అనండి, దీన్ని సున్నం అంటారు. ఈ గోడనికి సున్నాన్ని వేసినప్పుడు అది తెల్లబడుతుంది, సున్నం కొట్టాము అంటాం. ఇలా ఒక అండర్స్టాండింగ్లో అందరం వెళ్ళిపోతున్నాం. కానీ దాని లోపల అసలు ఏమిటి ఉన్నది? తెల్లగా ఉన్నది అంటే మనకు ఆ తెలుపు అనే పదానికి మన కంటికి కనపడేదానికి నిజానికి ఏ రకమైన కనెక్షన్ లేదు. ఇది కొంచెం లోతుగా చూస్తే కానీ మనకు కూడా అర్థం కాదు, కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. కేవలం మాటలతో వస్తువులు తెలుసుకుంటూ ఉన్నాము, ఈ మాటకి ఆ వస్తువుకి సంబంధం లేదు అని చక్కగా చెబుతున్నారు. శంకరాచార్యుల వారు ఒక మాట చెప్పారు వివేక చూడమణిలో, శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అన్నారు. అంటే ఏమిటి? ఈ శబ్దాలతో, ఇది జాలం అంటే ఏంటి? వల. శబ్దజాలం అనేది మహా అరణ్యం లాంటిది, అది చిత్తభ్రమణాన్ని కలగజేస్తుంది అంటున్నారు. అంటే విషయాన్ని తెలుసుకోనివ్వదు, వస్తువుని తెలుసుకోనివ్వదు. ఎంత సింపుల్గా ఉంటుందంటే, ఇప్పుడు నేను వివేక చూడమణిలో శంకరాచార్యుల వారు ఇలా చెప్పారు అని చెప్పాను, యాజ్ ఇఫ్ ఐ విట్నెస్డ్ దట్ వైల్ శంకరాచార్యుల వారు వాజ్ టాకింగ్. అట్లా అనిపిస్తుంది, అమ్మో ఈవిడకి చాలా విషయాలు తెలుసు, అన్నీ చదువుకున్నట్టున్నారు ఈవిడ, అట్లా అనిపిస్తుంది. అనిపించిన దాన్ని మనం నమ్ముతాం, అందులో ఏమాత్రం సత్యం లేదు. ఈ ఒక్క వాక్యం నేను ఎక్కడో విన్నాను, ఆ విన్నదాన్ని రాసుకున్నాను, గుర్తుపెట్టుకున్నాను, ఇది నాకు నచ్చింది, అంత మటుకే సత్యం. ఆ వివేక చూడమణిలో ముందు నుంచి చివరి దాకా ఏముంటుందో నాకు తెలియదు. కానీ మన భ్రమ ఎట్లా ఉంటుంది? మనమే అనేసుకుంటాం, ఆవిడకి తెలుసు అన్ని విషయాలు అని అనేసుకుంటాం. అంతకంటే ఏం లేదు ఇక్కడ. ప్రతిదీ ఒక్క మాట పట్టుకొని మిగతావన్నీ మనకి తెలుసు అని అనుకోవటం అనేది మానవ మనస్సుకు చాలా సహజమైనటువంటి విషయం. దానివల్ల ఏమవుతుంది? మనం నిజంగానే ఒక భ్రమలో పడిపోతున్నాం. ఇది గోడ అన్నప్పుడు అది గోడ కాదు, అది దాని పేరు, మనం పెట్టుకున్నాం ఆ పేరు. అక్కడ ఏముందో మనం తెలుసుకోవటం లేదు. అదే రకంగా ఈవిడ నా భార్య
అంటాడు. అంటే ఏమిటి, భార్య ఎక్కడుంది ఆ స్త్రీలో? భార్య అనే పదార్థం ఏమన్నా విడిగా ఉందా ఆ స్త్రీలో? అట్లాగే నా భర్త అంటుంది ఆవిడ. అంటే అర్థమైంది వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్. ఇది నిజంగా శబ్దజాలం మహారణ్యం కాదా? ఆయనలో భర్త ఎక్కడున్నాడు? ఆవిడ మనస్సులో ఆయన గురించిన అభిప్రాయం, భర్త అనే అభిప్రాయం ఆవిడ మనస్సులో ఉంది. ఆయన మనస్సులో ఆవిడ గురించి భార్య అనే అభిప్రాయం ఉంది. అక్కడ ఆమెలో భార్య లేదు, ఆయనలో భర్త లేడు. ఇది ఎంత సింపుల్ విషయం, కానీ లేరు అన్నా కూడా మనం చాలా కష్టపడిపోతాం. నిజంగా ఏం లేదా అంటాం. అంటే విషయం వేరు, పేరు వేరు, అభిప్రాయం వేరు. ఆ వ్యక్తిలో భార్య కానీ, భర్త కానీ, అత్త కానీ, మామ కానీ, మనవరాలు కానీ, మనవడు కానీ ఎవ్వరూ లేరు. ఉన్నారు అనుకుని ఇది ఒక నిజంగానే రోల్ ప్లే చేసుకుంటూ ఉన్నాం మనం. ఇందులో తెలుసుకునేదేమో జ్ఞానాన్ని గురించి. మనం ఏం తెలుసుకోవాలి అసలు? యాక్చువల్గా ఆ వస్తువు ఏమిటో మనకు తెలియాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఏదో ఒకటి ఇప్పుడు పేరు పెట్టేసుకొని ఇదే అది అనేసుకుంటే ఇంక దాని గురించి మనం తరచి చూడవలసిన పని లేదు. పైగా ఇంకా ఏమిటి, లోకమంతా దీన్ని గోడ అంటుంటే నేను కాదని ఎట్లా అంటాను? అందరూ గోడ అంటున్నారు కదా. గోడ అంటే ఇది, భార్య అంటే ఇది, కంప్యూటర్ అంటే ఇది అన్నీ ఫిక్స్ చేసేసుకున్నాం కదా. దీన్ని టేబుల్ అంటారు. టేబుల్ అంటారని కూడా అనం మనం. ఇది టేబుల్, ఇది కుర్చీ, ఇట్లా ఫిక్స్ చేసేసుకున్నాం మనం. ఫిక్స్ చేసుకున్నప్పుడు ఇంకా దాని లోపల ఉన్న వస్తువు గురించి మనకి తలుపులు మూసేసామన్నమాట. మనం తెలుసుకునేదేమో జ్ఞానాన్ని గురించి, తెలుసుకోవలసిందేమో జ్ఞేయము అంటారు. తెలుసుకునేవాడి ఎందుకు కలగవలసింది జ్ఞానము. అంటే జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటం, జ్ఞేయము అనేది తెలుసుకోబడటం, తెలుసుకునేవాడిలో జ్ఞానం కలగాలి. ఈ మూడు ఉన్నాయి. కానీ మూడుని వేరువేరుగా పెట్టెల్లో పెట్టి తాళాలు వేసేసాం. ఈ మూడింటి లోపల ఉన్న మూడింట్లో ఉంది జ్ఞానమే, కానీ పరస్పర సంబంధము అనేది జ్ఞానాన్ని గుర్చిన ఆందోళన. అంతే. మూడుగా కనపడినప్పుడు మనం వీటికి వాటికి సంబంధం ఏమిటి అని ప్రశ్న వేస్తాం. మూడు ఎక్కడున్నాయి? మూడు ఉన్నట్టుగా కనపడుతుంది మనకి. మనం మూడేమిటి, లక్షలు, కోట్లు, ముక్కలు, చెక్కలు చేసేసాం. ఉన్న వాటన్నిటిని ఒక్క సృష్టి అనేకంగా కనపడుతోంది మన కంటికి. పరస్పర సంబంధము అనేదిట జ్ఞానాన్ని గురించిన ఆందోళన అంట. అంతకంటే ఇంకేం లేదు దానికి. ఇట్ మీన్స్ నథింగ్ అనమాట. అది జ్ఞానం కాదుట. జ్ఞానం కన్నా భిన్నమైన అజ్ఞానం అంట అది. అజ్ఞానం కూడా జ్ఞానంతోనే చేయబడింది. జ్ఞానం కన్నా వేరుగా ఇక్కడ సృష్టిలో ఒక్క జ్ఞాన వస్తువే ఉన్నది, ఆత్మవస్తువే ఉన్నది, రెండోది లేదు. రెండున్నట్టుగా కనపడటము సృష్టి సహజం. ఆట కోసం ఏర్పరచుకున్నది, లీల కోసం ఏర్పరచుకున్నది. ఎట్లా ఉంటుందిటంటే, మంచుగడ్డ నీళ్లతోనే తయారైంది కదా, కానీ నీళ్ళ మీద తేలుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చెప్తాము, మంచుగడ్డ నీళ్లు అని విడివిడిగా చూస్తాం. అదే రకంగా పత్తితో తయారు చేసిన బట్ట, పత్తి వేరు, నూలు పోగు వేరు, బట్ట వేరు, మూడు రకాలుగా చూస్తాం. ఉన్నది ఒకటే వస్తువు, ఇన్ని లేవు. ఈ లోక వ్యవహారం కోసం, అవసరాల కోసం, ఉపయోగం కోసం అజ్ఞానం తప్పనిసరిగా సేవించబడుతోంది అంటున్నారు. సేవించబడుతోందంటే దాన్ని చక్కగా వాడుకుంటున్నాము. అది బాగా, అజ్ఞానం బాగా ఉపయోగపడుతోంది లోక వ్యవహారానికి, అవసరానికి ఎంతో బాగా ఉపయోగపడుతోంది అంటున్నారు. ఇంకో మాట ఏం చెబుతున్నారు, అసలు జ్ఞానం అనేది అజ్ఞానంతో కప్పబడి మాత్రమే దొరుకుతుంది, దానంతట అది దొరకదు. నాకు తోచిన ఎగ్జాంపుల్ నేను ఏం చెబుతున్నా అంటే, ఇప్పుడు లైట్ అనేది ఉంది. లైట్ని మనం చూడలేము, ఏదో ఒక వస్తువు మీద పడినప్పుడే చూడగలుగుతాం. ఆ దీపాన్ని మనం వాడుకుంటున్నాం కానీ అసలు ఎగ్జాక్ట్గా లైట్ అంటే ఏమిటి? ఈ వెలుగు అనేది అందరికీ కనపడుతోంది, అన్ని జంతువులకి కనపడుతోంది. ఇది ఆప్టికల్ అని ఒక మాట కూడా ఉంది కదా. అసలు వెలుగు అంటే ఏమిటి? మనం దాని గురించి అసలు ఆలోచించాం. వెలుగు కనపడకపోవటం ఏమిటి, ఎందుకు కనపడదు, వస్తువు ఉంటేనే కనపడాలా అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దాని గురించి మనస్సు పెట్టని వాళ్ళు, దాన్ని తెలుసుకోవాలనే దృష్టి లేని వాళ్ళు అట్లా కూడా ఉంటారు. ఏం చెబుతున్నారంటే, ప్రకృతిలో ఇవన్నీ కూడా చెయ్యక తప్పదు. ప్రకృతి ఇష్టమే తప్ప మన జీవుల ఇష్టం ఏమాత్రం లేదు ఇక్కడ. ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఎట్లా జరుగుతున్నాయంటే, నాటకానికో సినిమాకో వెళ్తాం, అక్కడ పాత్రధారులు పాత్రలు చేస్తారు.
సినిమాలో అయినా యాక్టర్స్ ఏదో ఓ డ్రామాను ఒక జీవితాన్ని నటించి చూపిస్తారు మనకి. అట్లాగే డ్రామా అయినా కూడా స్టేజ్ మీద యాక్టర్స్ నటిస్తారు. మనకు తెలియదా వాళ్ళు నటిస్తున్నారని. కానీ మనం వాళ్ళు నటిస్తున్నారు అనడానికి ఒప్పుకోం. మనం ఏం చేస్తాము, అదే నిజమైనట్లుగా భావిస్తాం. అక్కడ నిజంగా ఉన్న పాత్రధారుల్ని మర్చిపోవటానికి ట్రై చేసి కంప్లీట్గా మర్చిపోతాం. పాత్రలనే చూస్తాం. అంటే రోల్ ప్లే ఎవరు చేస్తున్నారో అక్కడ ఆ కథలో ఉన్న పాత్రనే చూస్తాం. కానీ అసలు వీడెవరు, అసలు వీడి పేరేమిటి, వీడెందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇది యాక్షనే కదా అనేది మనం అనుకోము. ఎందుకంటే అలా అనుకుంటే రక్తి కట్టదు. వీ కెనాట్ ఎంజాయ్ ఇట్. అది చెప్తున్నారు ఇక్కడ. మనం మోహపడటానికి ఇష్టపడి వెళ్తున్నాము, అక్కడికి మోసపోయి ఆనందించటానికి ఇష్టపడి వెళ్తున్నాము. అట్లాగే జీవులందరూ కూడా పరిసరాల్లో ఉన్న నామరూపాత్మకమైన అజ్ఞానము లోపల ఇమిడి ఉన్న జ్ఞానం వల్ల మోహపడుతున్నారు అంటున్నారు. మన మీద ఎంతో దయగా చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు దయ అంటున్నానంటే జ్ఞానం వల్ల మోహపడుతున్నారు, కానీ జీవులు అజ్ఞానం వల్ల మోహపడుతున్నారని చెప్పట్లా. ఈ దేంతో కవర్ చేసి అజ్ఞానంతో కప్పబడి ఉన్న జ్ఞానం మనల్ని అట్రాక్ట్ చేస్తుందిట. అది చెప్తూ ఉన్నారు. చాలా నచ్చింది నాకు. పరిసరాల్లో అజ్ఞానం చేత కప్పబడి నామరూపాత్మకమైన అజ్ఞానం లోపల ఇమిడి ఉన్న జ్ఞానం కోసం, జ్ఞానం వల్ల జ్ఞానము మీద మోహపడి వెళ్తున్నారు. అందుకే సృష్టి జరుగుతోంది అంటున్నారు. అజ్ఞానంతో మోహపడట్లా జీవులు, జ్ఞానం కోసం వెళ్తున్నారు. అక్కడ జ్ఞానం ఉందని తెలుసు, కానీ పైన నామరూపాత్మక జగత్తుగా కనిపిస్తోంది. ఇది ఓకే, కానీ వీళ్ళు వెళ్తున్నది జ్ఞానం కోసమే. ఆ జ్ఞానం ఏమిటి? జీవుల లోపల ఉన్నటువంటి ఆత్మశక్తి, ఆత్మవస్తువు. ఏం చెబుతున్నారు? వడ్ల గింజల రూపంలో మాత్రమే మనకి బియ్యం దొరుకుతాయి. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? దంచి చక్కగా పొట్టు తొలగించి బియ్యాన్ని తీసుకుని వండుకుంటాడు. అంతేగాని అయ్యో పొట్టు లేకుండా బియ్యం దొరికితే బాగుండే అని చింతపడ్డాడు దాని గురించి. అసలు బియ్యం పండితే ఎంత బాగుంటుంది, ఈ పొట్టెందుకు ఉంది పైన అని అసలు అనుకోడు అన్నమాట. సో అట్లా ఉంటుంది. జ్ఞాని కూడా ఏం చేస్తాడు? అదే రకంగా అజ్ఞానాన్ని తొలగించుకొని సృష్టిలో అంతర్లీనంగా ఉన్న జ్ఞానాన్ని అనుభవించడం నేర్చుకుంటాడట. అజ్ఞానాన్ని చూచి చింతపడ్డాడు. అయ్యో ఇంత అజ్ఞానమయమైపోయిందే ప్రపంచం. మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు, రోజులు చాలా భయంకరంగా ఉన్నాయండి, అసలు ఏమీ బాగుండట్లేదు, ధర్మం అనేదే చచ్చిపోయింది, ఇట్లా మనం మాట్లాడతాం. కానీ జ్ఞాని ఏం చేస్తాడు? లోపల ఉన్న జ్ఞానాన్ని మాత్రమే అనుభవించటం నేర్చుకుంటాడు. బయట కనబడుతున్న అజ్ఞానాన్ని చూసి చింతపడ్డాడు. ఎందుకంటే ఇక్కడ అజ్ఞానం అనేదే నిజంగా లేదు, రెండు ఉన్నది ఒకటే, రెండుగా కనపడుతోంది. ఒకటి అజ్ఞానం, ఒకటి జ్ఞానం అని అంటున్నాము. ఉన్నదంతా జ్ఞానస్వరూపమే అని తెలిసినవాడన్నమాట. అందువల్ల అయ్యో అజ్ఞానం అని అతను బాధపడ్డు, అజ్ఞానాన్ని చూసి చింతపడడు. సామాన్య జీవులు మోహపడి సంసారం చేసుకుంటూ సుఖ దుఃఖాలతో జీవితాన్ని గడుపుకుంటున్నారు. అంటే ఏంటి? కింద దుఃఖం వస్తే ఏడుస్తారు, సుఖం వస్తే గంతులేస్తారు. అంతేగాని మన జీవితం ఏమిటి, ఎందుకు ఇట్లా ఉంది, దీన్ని మనం నిలబడలేమా అనే ఇది వాళ్ళకి ఎంతో పూర్వపుణ్యం ఉంటే కానీ రాదు. అట్లా కాకుండా జ్ఞానం ఏం చేస్తాడు? అజ్ఞానాన్ని పక్కన పెట్టి జ్ఞానాన్ని హాయిగా అనుభవిస్తాడు. ఉన్నది చాలా గొప్ప వస్తువు అనుకుంటాడు. అజ్ఞానాన్ని చూడడు అసలు. ఏం చూడడు? నామము అంటే పేరు, రూపము, పరిమాణము, ఎంత బరువు ఉంది, ఎంత ఇలా ఉంది, పరిణామము, ఏం మార్పు జరుగుతోంది, ఏం ఉపయోగం ఉంది, ఇవన్నీ మనం చూస్తాము. జ్ఞాని వీటిని అస్సలు చూడడు. ఇవన్నీ కూడా ఈ కంప్లీట్గా అజ్ఞాన భాగాలట ఇవన్నీ. దాని పేరేమిటి, అది ఎంత బరువు ఉంది, ఏం ఉపయోగం, ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది, ఇవన్నీ అజ్ఞాన భాగాలు అంటున్నారు. వాటిని జ్ఞాని అసలు చూడట. వీని అన్నిటి యందు ఇమిడి ఉన్నది తానే అని తెలిసినవాడుట జ్ఞాని. తాను అంటే ఆత్మవస్తువు. నిరంతరం ఆత్మయందు మనస్సుని నిలపటమే చేస్తాడతను. అప్పుడు అజ్ఞానం కరిగిపోతుంది. తెరపై ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ. తెర మీద సినిమా చూసేటప్పుడు మన దృష్టి తెర మీద ఉండదు, సినిమా మీదే ఉంటుంది. తెర అసలు కనపడదు మనకి.
ఎట్లా చెబుతున్నారంటే కాస్త ముందుగా వెళ్తాం సినిమాకి, అప్పటికి ఇంకా సినిమా స్టార్ట్ అవుతుంది, స్క్రీన్ మటుకే ఉంటుంది. ఇప్పుడంటే పిచ్చగా అడ్వర్టైజ్మెంట్స్ వేసేస్తూ ఉంటారు, కానీ అప్పుడు ఊరికే స్క్రీనే ఉండేది సినిమా మొదలయ్యేదాకా. ఆ స్క్రీన్ చూస్తూ ఉన్నప్పుడు సడన్గా సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మన దృష్టి నుంచి అసలు తెర కంప్లీట్గా మిస్ అయిపోతుంది. అసలు దాన్ని చూడం, ఇంకా మనం ఓన్లీ సినిమా చూస్తాం. ఇక్కడ ఎంత బాగా చెబుతున్నారంటే, ఆత్మయందు ధ్యానం నిలిచినప్పుడు అజ్ఞానం అదే విధంగా తెర కరిగిపోయినట్టుగా కరిగిపోతుంది అంటున్నారు. రివర్స్లో చెబుతున్నారు ఇక్కడ. మనం సినిమా మీద దృష్టి పెట్టినప్పుడు తెర ఎలా కరిగిపోయిందో, తెర అనేది ఎలా లేకుండా పోయిందో, అదేవిధంగా ఆత్మధ్యానంలో మనస్సు నిలిచినప్పుడు అజ్ఞానం అదే విధంగా కరిగిపోతుంది, అజ్ఞానం కనపడదు అని చెప్పి చాలా బాగా చెప్పారు. ఆత్మ అన్నిటి యందు ఉన్నది అని మరువరాదు. ఫస్ట్ అసలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఆత్మ ఒక చోట ఉండేది కాదు, అన్నిటి యందు ఆత్మ ఉన్నది, ఆత్మలోనే అన్నీ ఉన్నాయి. అట్లాంటప్పుడు ఇంకా సపరేషన్ అనేది ఎక్కడుంది, అసలు ఉన్న వస్తువు ఒకటే, అంతకంటే ఏం లేదు అని మర్చిపోకూడదు. మన శరీరం లోపల హృదయంలో మాత్రమే ఆత్మ ఉన్నది అని భ్రమపడకూడదు అని చెప్తూ ఉన్నారు. 16వ శ్లోకం అయిపోయింది. ఈ విధంగా ఎవరి దృష్టిలో ఆత్మధ్యానం నిలుస్తుందో వాళ్ళే జ్ఞానస్వరూపులు. వారి వల్ల అజ్ఞానము తొలుగుతుంది. సూర్యుడు తూర్పున ఉదయించి చీకట్లు పోగొట్టినట్టుగా సూర్యభగవానుడు రాగానే ఎక్కడెక్కడ చీకట్లన్నీ వెళ్ళిపోయి, ఇది మనకు అలవాటైపోయి మనం పట్టించుకోగానే ఎంత అద్భుత సృష్టి ఇది. అసలు మొత్తం చీకటంతా ఎక్కడికి పోయింది, మింగేశాడు ఆ సూర్యభగవానుడు. మొత్తం వెలుగు కమ్మేస్తుంది, చీకటి ఎక్కడికి పోయిందో కూడా తెలియదు మనకి. ఏమిటి తమాషా, ఏమిటి మ్యాజిక్, మనం ఎప్పుడు ఆలోచించాం అసలు ఈ విషయాలు. ఆ రకంగా ఆ జ్ఞాని వలన అజ్ఞానం అంతా చీకటి తొలగిపోయినట్టుగా తొలగిపోతుందిట. అజ్ఞానాన్ని మాయం చేసేస్తుందిట జ్ఞానస్వరూపం అని చెప్తూ ఇంకా చెబుతున్నారు. నిజమైన జ్ఞానము తత్పరము అంటున్నారు. అంటే తత్ అంటే అది, తత్పరము అంటే ఏంటంటే తత్ అనే దానికి పరంగా ఉంటుంది, అది అనే శబ్దానికి అవతలగా ఉంటుంది. అది అని నిర్దేశించి డెఫినెట్గా ఇదే అది అని చెప్పే పదాల్లో కానీ అభిప్రాయాల్లో కానీ ఉండదు. మనం దేన్ని గురించి ఏది మాట్లాడినా దానికి బియాండ్గా ఉంటుంది, అది దానికి ఏ మాటకి లొంగదు. అందుకని ఏం చెప్పలేక అవాచ్యము, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, మాటలు లేవు దానికి. ఏ మాట మనం దాని గురించి మాట్లాడినా ఆ మాటకు ఆవలగా ఉంటుంది, అది దాన్ని దాటి ఉంటుంది. ఏ మాటకి అది లొంగేది కాదు. ఎందుకంటే సృష్టిలో ఉన్న ఒక వస్తువుతో ఒక లిమిటెడ్ శబ్దం, ఓంకారం అయితే అది వేరే విషయం, ఓంకారంతో చెప్పుకోవచ్చు. మనం ఏ మాటలకు ఏ అర్థాలు పెట్టుకున్నామో ఆ అర్థంతో దాన్ని బంధించి మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు అది దొరకదు. ఎంత బాగా చెప్తున్నారంటే ఇక్కడ ఏ అభిప్రాయానికి అది అని చెప్పే ఏ అభిప్రాయానికి లొంగదు, దాంట్లో ఉండదు అసలు. అది అని మనం మాట్లాడే దాంట్లో ఆ వస్తువు ఉండదు, దానికి అతీతం అయి ఉంటుంది, లోపల వెలుపల కూడా ఉంటుంది. మన కాంప్రహెన్షన్కి అందేది కాదు అసలు, ఇది అట్లా ఉంటుంది. ఇది అని నిర్దేశించి చెప్పడానికి వీల్లేదు, ఆ అభిప్రాయాల్లో ఉండదు. కుండలో మట్టి ఉండదు అంటున్నారు. కుండ అనే పదము దానికి అవ్వల, కుండ ఆకారమునకు బియాండ్గా, కుండ అనేటటువంటి కుండని చేసిన మట్టిని దాటి అక్కడ ఆవల ఈవల కూడా ఉన్నదంటే అక్కడ ఇక్కడ సర్వత్రా ఉన్నది మట్టి. కానీ కుండ ఎట్లా రిప్రజెంట్ చేస్తుంది మట్టిని, అసలు చేయగలుగుతుందా? ఒక కుండను తెచ్చాము, మట్టి అంటే ఇదేనండి అంటే సరిపోతుందా? అట్లా అది చెప్పగలుగుతాము మనం? అట్లా చెబుతున్నారు. కుండలో మట్టి ఉండదు. కుండ అనే పదానికి ఆవలగా, ఆకారానికి ఈవలగా, ఆవలగా సర్వత్రా ఉన్నది మట్టి అంటున్నారు. అట్లాగే ఉంగరము అనే పదానికి చిక్కుపడక అందులో ఉన్నది బంగారమే. ఉంగరానికి చిక్కుపడదు బంగారం. ఉంగరం అని అనొచ్చు మనం, ఇది బంగారపు ఉంగరం అని, అంత మటుకు కరెక్టే. ఉంగరం అనే షేపుకి, ఉంగరం అనే మాటకి, ఉంగరం అనే పేరుకి బంగారం లొంగదు.
బంగారం గురించి తెలుసుకోవాలంటే ఒక ఉంగరాన్ని చూస్తే చాలదు అని చక్కగా చెబుతున్నారు. సో అట్లాగే జ్ఞానము అన్నది సృష్టి యందు తత్పరము. జ్ఞానం అనేది సృష్టిలో ఇది అని చెప్పడానికి వీల్లేనిది అని చెప్తున్నారు. దీన్ని తెలియటమే తాత్పర్యము అనే మాటకు నిజమైన అర్థం ఉంటుంది. తత్పరము, తాత్పర్యము అంటే నిజమైన అర్థం ఇదేను అంటున్నారు. కేవల స్థితిలో జీవితాన్ని నడపటం కైవల్యము అంటారు. కేవల స్థితి అంటే ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఒక వెండి చెంబును కంచంగా మార్చాలంటే కరిగించి ముద్ద చేస్తారు ముందర. ఆ ముద్ద అయినటువంటి దాన్ని కేవల స్థితి అంటారు. అంటే దానికి ఒక ఆకారం లేదు, దానికి ఒక పేరు లేదు, ఏమీ లేని వెండి ముద్ద అని మనం పెట్టుకున్న పేరే, అదొక లోహం అని మనం పెట్టుకున్న పేరే. అది ఏ ఆకారము లేనటువంటిది, అందులో అది లొంగదు దాన్ని. అందుకని అది కేవల స్థితి. కేవల స్థితి అంటే సర్వసామాన్యమైనటువంటి దాని అసలు రూపము, దాని అసలు రూపాన్ని కేవల స్థితి అంటున్నారు. కేవలం ఇంకేమీ చెప్పదు, అది తానేదో అదిగానే ఉంటుంది. తన గురించి ఏ రకమైన స్పెషాలిటీలు లేవు, కేవలంగా ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా పరమసత్యంగా ఉంటుంది. ఆ కేవల స్థితిలో జీవితాన్ని గడపటమే కైవల్యము అని. అంటే నువ్వు ఏవో పోగు చేసుకొని, నేను ఐఎమ్ సో గ్రేట్, నేను ఇంత చదువుకున్నా అంత చదువుకున్నా, నేను ఇంత జ్ఞానవంతుణ్ణి, నేను అజ్ఞానవంతుణ్ణి, నాకు అసలు జ్ఞానం లేదు, రెండు పక్కల ఏవేవో అనుకుంటూ దానికి ఆపాదించుకుంటూ చేసేది కాదు. ఉన్నది ఉన్నట్టుగా, ఎస్ నేను ఆత్మవస్తువులో నేనున్నాను, ఇక్కడ పరమ సత్యమైన వస్తువు ఉంది కానీ వేరే ఇంకేమీ లేవు అనేది తెలుసుకొని హాయిగా నిశ్చింతగా ఏ ఉరుకులు పరుగు లేకుండా బతికేటటువంటి జీవితాన్ని, కేవల స్థితిలో జీవితాన్ని గడపటాన్నే కైవల్యము అంటారు. అంతేకాని ఏదో చచ్చిపోయిన తర్వాత ఎక్కడికో పోవటం కైవల్యం చేరుకున్నాడు అంటాం కాదు. ఇక్కడ చాలా చక్కగా చెబుతున్నారు. కైవల్యం అనేది ఒక లోకం కాదు. ఇట్లాంటి వాడికి ఆత్మజ్ఞానంలో నామరూపాల పేర్లతో ఆకారాలతో వస్తువులు సృష్టిలో వస్తూ పోతూ ఉండటం కనపడుతుంది. అంటే విషయం తెలుసుకుంటున్నాడు అతను. ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందిన వాడికి ఏమవుతుంది, సృష్టి అనే ఆత్మలో అనేక వస్తువు ఉన్నాయి, పోతూ ఉన్నాయి. మిగిలిన వారికి, మిగతా వాళ్ళందరికీ ఎట్లా ఉంటుంది, నామరూపాలే ముఖ్యం మనకి. వాడి పేరేమిటి అని చంపుకు తింటాం ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే. వాడికి మీకేమిటండి రిలేషన్షిప్ ఎందుకు మనకి? కానీ ఏ రిలేషన్షిప్ లేకుండా, వాడి పేరేమిటో తెలియకుండా మీరు వాడిని ఎందుకు తీసుకొచ్చారు మా ఇంటికి, అట్లా ఉంటుంది. అదేదో తెలిస్తే తెలిసినట్టు. అది కాదు, కేవల స్థితిలో జీవితాన్ని గడపటం అనేది అద్భుతమైన కైవల్యము అనబడుతుంది. ఇటువంటి వాడికి ఆత్మజ్ఞానంలో నామరూపాధికమైన వస్తువులు వస్తూ పోతూ ఉంటాయి. ఎలా వస్తూ పోతుంటాయి? సముద్రంలో అలలు వస్తూ పోతూ ఉన్నట్లుగా ఎంతో సహజంగా ఉంటుంది. చావు పుట్టుకలేమిటి, మార్పులేమిటి, మనం పెట్టుకున్న అనేక రకాల టెర్రరిజంలేమిటి, నా దేశం ఏమిటి, యుద్ధాలేమిటి, అన్నీ కూడా వాడికి ఇవన్నీ వచ్చేపోయేవి అని ఒక్క కేటగిరీ చేసి పక్కన పడేసేస్తాడు. ఇది న్యాచురల్, ఇక్కడ ఇట్లాగే ఉంటుంది. సముద్రంలో అలలు ఎందుకు వస్తున్నాయి? ఒక అల పెద్ద అల, ఒక అల చిన్న అల ఎందుకు వచ్చింది? ఇది న్యాయమైనా, ఇది ధర్మమైనా, సముద్రానికి పద్ధతి ఇదేనా? ఇలాని మనం క్వశ్చన్ చేయగలమా? మనకి తెలుసు అట్లా చేయకూడదని, కానీ సృష్టి గురించి చేస్తాం. అందుకనే అలాంటి ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. మామూలుగా సర్వసామాన్య మానవులకు ఏమవుతుంది, ఈ నామరూపాలే ముఖ్యమైపోయి ఆత్మజ్ఞానం వాటి లోపల ఎక్కడో బిగించి తాళాలు వేసినట్టుగా అయిపోతుంది. బయటికి వీఆర్ నాట్ ఎలవింగ్ దట్ లైట్ టు కమ్ అవుట్ అనమాట. ఆ శక్తిని మనం రానివ్వకుండా, ఎలవింగ్ అంటే ఏంటి, దాన్ని ఎవరు బంధించలేరు న్యాయంగా. మనం దాన్ని చూడట్లేదు అంతే. చూడని వస్తువు మనకు ఉండదు కదా, మనం చూస్తేనే మనకు అది ఉంటుంది. నేను చూడలేదండి అనేస్తాను చాలా సింపుల్గా. పలానా చోట పలానా వస్తువు ఉంది చూసారా మీరు, నేను చూడలేదండి. నువ్వు చూడకపోతే నీకు ఆ వస్తువు లేదు. అలా జీవిస్తున్నాం మనం. ఆత్మజ్ఞానాన్ని చూడకుండా జీవిస్తున్నాం, బిగించేస్తున్నాం ఎక్కడో దాన్ని. మన దృష్టిలో ఆత్మజ్ఞానాన్ని ఎవడు బిగించలేడు, సర్వత్రా ఉండేది అది. ఆత్మజ్ఞానం గల వాళ్ళకి బుద్ధి ఎంత అలవాటైపోయి చక్కగా కుదిరికగా ఉంటుందిట. ప్రతి పని యందు, అంటే భోజనం దగ్గర నుంచి పడుకోవటం దాకా సమస్తమైన మార్పులలో కూడా
ఇది సహజము అని తెలిసి చలించకుండా నిలిచిపోతాడు అతను. ఆ మార్పులలో ఈయన చరించడు, వాటితో పాటు వెళ్ళిపోడు, ఆగుతాడు. ఆగినప్పుడు అవన్నీ జరుగుతూ ఉంటాయి. జీవితమే అదైపోతుంది. అంటే జరుగుతూ ఉన్నాయి, దాంతో నాకు సంబంధం లేదు. ఇప్పుడే చెప్పాం కదా, ఆ పదానికి ఆ గోడకి సంబంధం లేదని. ఆ విషయం తెలుసుకున్నాడు. ఇవన్నీ నాకే జరుగుతున్నాయి, నేను చేస్తున్నాను, అసలు ఎక్కడా లేదు. కేవలం స్థిమితంగా నిశ్చింతగా ఉంటాడు. అవన్నీ జరిగిపోతున్నాయి అని తెలుస్తుంది అతనికి. అది దీని నుంచి వెనక్కి తిరిగి రాని స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో జ్ఞాని అయిన వాడు స్థిరంగా నిలిచిపోతాడు. నిలిచిపోయినప్పుడు ఏమైపోతుంది, మళ్ళీ ఫాల్ అనేది లేదు, వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు, అక్కడే ఉండిపోతాడు. దీనిని అపునరావర్తము అంటారుట. అంటే వెనక్కి తిరిగి రాని పదవి. దీనినే అపునరావర్త పదము అంటారట. ఇది ఉన్నవాళ్ళు తమ జ్ఞానం చేత సకల కల్మషాలని ఎగరగొట్టేస్తున్నారు. ఈ అపునరావర్తమును సాధించిన వాళ్ళు తమ జ్ఞానం చేత సకల కల్మషాలని ఎగరగొట్టేస్తున్నారు అని చెబుతున్నారు. 17వ శ్లోకం అయిపోయింది. అట్లాంటి వాళ్ళు ఎవరిని చూసినా ఆత్మని చూస్తారు. వారికి మంచే ఉంటుంది. కానీ ఇది చాలా బాగుంది పాయింట్. మంచి చెడ్డలు, వాటిని గురించిన నిర్వచనాలు. అసలు మంచి అంటే ఏమిటో తెలుసా అండి? మంచి అంటే ఏమిటో ఫలానా పుస్తకంలో కరెక్ట్గా రాశారండి అని నా బోటి దేవతతో చెబుతుంది. పాపం వినేవాళ్ళందరూ నిజమే అనుకుంటారు. అవి ఈ జ్ఞానికి ఉండవుట. మంచి చెడ్డల గురించిన నిర్వచనాలు ఉండవు. విచక్షణ, ఇంకొక భయంకరమైన మాట చదివాను ఇక్కడ నేను, విచక్షణ జ్ఞానం అనే అజ్ఞానం ఉండదుట వాళ్ళకి. ఏమిటి అసలు ఈ మాట? విచక్షణ జ్ఞానం అనబడే అజ్ఞానము, కర్మబంధము, దాంట్లో ఉన్న రకాలు, వాటినన్నింటినీ ఎట్లా తొలగించుకోవాలి, ఎన్ని నిబంధనలు పెట్టుకోవాలి, ఎలా ప్రవర్తిస్తే ఇవన్నీ మనకు లేకుండా పోతాయి, ఈ రకమైనటువంటి అజ్ఞానాలు ఏమీ ఉండవు అంటున్నారు. అంటే ఇవన్నీ అజ్ఞానాలా? విచక్షణ జ్ఞానం అజ్ఞానమా అని ఊరుకోకుండా ఇంకో మాట చెబుతున్నారు. వారికి కలిగినదే సరి అయిన సమదర్శనం. వాళ్ళకి రెండో వస్తువు కనపడదు, అజ్ఞానం కనపడదు అసలు. మనం క్రియేట్ చేసుకుంటున్నాం మన మనసులో అజ్ఞానాన్ని. సమదర్శనం చేసేవాళ్ళు నిజానికి అటువంటి వాళ్ళనే పండితులు అనాలి. కానీ మనం బాగా పుస్తకాలు ఎక్కువ చదివిన వాళ్ళని పండితులు అంటాము. ఈ సమదర్శనం తెలిసిన వాళ్ళ గురించి ఇంకొక మాట మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇంకో మాట చెబుతున్నారు. వాళ్ళు విద్యావంతులను వినయ సంపన్నులను చూస్తారు. మనము చూస్తాం, మనం చెప్పుకుంటాం, ఏమండి అబ్బా ఎంత చదువుకున్నాడోనండి, ఎంత వినయమో, వర్చస్సు ఉట్టిపడుతుందండి మొహంలో, బ్రహ్మవర్చస్సు అండి అని మనం చెప్పుకుంటాం. మనం చూసిన వాళ్ళనే ఆ సమదర్శనులు కూడా చూస్తారు, అజ్ఞానులు కూడా చూస్తారు. చూసినప్పుడు వాళ్ళకి ఆత్మవస్తువే కనిపిస్తుంది కానీ విద్య కనపడదు, వినయము కనపడదు. ఇంకో మాట చెబుతున్నారు, విద్యా వినయము అనే అజ్ఞానం కనిపించదు అంటున్నారు. ఇది అజ్ఞానం ఎందుకైంది? విద్య అజ్ఞానమా, వినయం అజ్ఞానమా? ఎందుకు ఇది అజ్ఞానమైందంటే ఇక్కడ జ్ఞానం లేదు కాబట్టి, ఇందులో నువ్వు ఆత్మవస్తువుని మిస్ చేసావు కాబట్టి, అంతకంటే ఇంకేం లేదు. విద్య ఎట్లా అజ్ఞానమైంది అనేది మనం నిజంగా కొంచెం గమనించి చూస్తే, ఇంతకుముందు కూడా మనకి ఎగ్జాంపుల్ చెప్పారు. దీపం ఇంకొక వస్తువుని వెలిగిస్తుంది, కానీ దీపాన్ని వెలిగించగలిగింది ఏమిటి? దీపాన్ని ఎవరు వెలిగిస్తారు? ఎవ్వరూ వెలిగించలేరు. అదే రకంగా దీపం అనేది వెలుగు, జ్ఞానం అనేది మనలో వెలుగుగా ఉన్న జ్ఞానమే దీపం. మనంగా ఉన్నది జ్ఞానస్వరూపమే. జ్ఞానస్వరూపం అంటే ఏమిటి? మనకి అమ్మవారిని వర్ణించేటప్పుడు కూడా చెబుతారు, కోటి సూర్య సమప్రభ అంటారు. విష్ణు సహస్రనామాల్లోనూ అలాగే స్వామిని వర్ణించేటప్పుడు అట్లాగే చెప్తారు. అంటే ఏమిటి? లోపల ఉన్నటువంటి వెలుగుని వర్ణించగలిగినది, వెలిగించగలిగినది ఇంకొకటి లేదు. అంత వస్తువు కావాలి. ఒక గొప్పవాడిని తెలుసుకోవాలంటే వీడిలో కూడా ఆ తాలూకు గొప్పతనం ఉంటేనే గొప్పవాడిని గుర్తించగలుగుతాడు, లేకపోతే వాడికి క్యాజువల్గా ఉంటుంది. అట్లాగే లోపల ఉన్న జ్ఞానము అనే దాన్ని వెలిగించటానికి విద్య కానీ,
ఇంకా వినయం కానీ ఏది అవసరం, దాని జ్ఞానాన్ని మించింది ఇంకొకటి లేదు. ఆ కాస్త విద్య అనేది అతికిచ్చినందువల్ల ఈ జ్ఞానానికి ఎటువంటి గొప్పతనము రాదు అని తెలుసుకున్న వాళ్ళు అన్నమాట. ఆ జ్ఞానులు అనే వాళ్ళకి జ్ఞానమే కనపడుతుంది అంటే పెద్ద వెలుగును చూసినప్పుడు చిన్న చిన్న వెలుగులు, పెద్ద వెలుగులో కలిసిపోయిన చిన్న చిన్న వెలుగుల్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. చూడం కూడా, పెద్ద వెలుగే మనని అట్రాక్ట్ చేస్తుంది. ఆ పెద్ద వెలుగు ఎవరు? మనము. మనం ఎందుకు ఇంత బాధపడుతున్నాం, మనం ఎందుకు ఈ సుఖ దుఃఖాల్లో కింద మీద పడుతున్నాం అంటే మనల్ని మనం తెలుసుకోదా. మనది జ్ఞాన స్వరూపం, అఖండ స్వరూపం, చ్యుతిలేని స్వరూపం, పర్ఫెక్ట్ అండ్ పయస్ అన్నారు యూజీ. అట్లా ఇటువంటి అద్భుతమైన మన స్వరూపాన్ని మెరుగుపెట్టడానికో బాగు చేయటానికో ఇంకొక వస్తువు ఇంతకన్నా గొప్పది లేదు. ఆ రకంగా విద్య, వినయము, విచక్షణ జ్ఞానము అన్నీ అజ్ఞానాలు అయిపోయినాయి. ఈ జ్ఞానం ముందు నిలవలేక వెలవెలబోతున్నాయి. లేకపోతే సమస్తము అవిద్యా వినయం కూడా జ్ఞానస్వరూపమే. దాన్ని ఎప్పుడైతే మనం సపరేట్ చేసి విద్య దీనివల్ల నాకు గొప్పతనం వస్తుంది, విద్యావంతుడు, విద్య నేర్చుకొని ఉన్నవాడు, ఎందుకు వాడికి విద్యతో ఏం పని లేదు, వాడు సాక్షాత్తు జ్ఞానస్వరూపుడు, కోటి సూర్య సమప్రభ అని చెప్పదగినటువంటి వాడు, అమ్మవారి స్వరూపంలాగా చెప్పదగినటువంటి వాడు. ఇంకా అది అందుకని అన్ని అజ్ఞాన స్వరూపాలు అయిపోయినాయి. ఇంకొక మాట చెప్పారు, దీపం ఉన్నప్పుడు ఆప్టికల్ లైట్, దీపం అంటే మనకి తెలిసిన దీపం అదే కదా, ఆప్టికల్ లైట్ కళ్ళకు కనిపిస్తుంది, కళ్ళు మూసుకుంటే కనపడదు. ఆప్టికల్ లైటు ఆ దీపాన్ని వెలిగించినప్పుడు చుట్టూ ఉన్న వస్తువులన్నిటి మీద వెలుగు పడుతుంది. వెలుగు పడినప్పుడు అవన్నీ వెలిగింపబడినవి అనాలి న్యాయంగా, ఎందుకంటే వెలిగింపబడినవి కాబట్టే కనపడుతున్నాయి మనకి. ఆ వెలిగింపబడినవి, ఆ వస్తువుల మీద వెలుగు పడింది కరెక్టే, ఆ దీపాన్ని తీసేస్తే ఆ వెలుగుపోతుంది. కానీ ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పారో ఇక్కడ. ఆ దీపాన్ని ఎక్కడ పెడితే అక్కడే వెలుగుంటుంది. దీపానికి వెలుగు పోవడం అనే ప్రసక్తే లేదు. జ్ఞానానికి మెరుగు తగ్గటం, జ్ఞానాన్ని పాలిష్ చేయవలసిన అవసరం రావటం అనే ప్రసక్తే లేదు అని అలా ఎగ్జాంపుల్ చక్కగా చెప్పారు. ఏమిటంటున్నారు? జ్ఞానము అనేటటువంటి దీపం వల్ల సృష్టి అంతా కూడా వెలుగుతుంది. ఆ దీపాన్ని తీసేసినప్పుడు ఆ వస్తువుల మీద, ఆ సృష్టి మీద వెలుగు పడనప్పుడు అవి ప్రకాశించవు. కానీ దీపం ఎక్కడుంటే అక్కడ వెలుగుతుంది. అదేవిధంగా జ్ఞాని తనకి దేంతోనూ పని లేదు, తను వెలగటానికి, దీపం వెలగటానికి ఏ వస్తువుతోనూ పని లేదు. దీపముపు వెలుగు తనని తాను వెలిగించుకుంటూ ఇతరుల మొత్తం పరిసరాలన్నింటినీ ఎలా అయితే వెలిగిస్తుందో అదే రకంగా జ్ఞాని అయినటువంటి వాడు తన వెలుగుతో సర్వాన్ని కూడా వెలిగించుకుంటాడు. కానీ అతనికి దేంతోనూ పని లేదు. ఆ జ్ఞానానికి ఇంకొక మెరుగుపెట్టగలిగిన, దీని జ్ఞానం యొక్క స్తోమతను పెంచగలిగిన, జ్ఞానం యొక్క గొప్పతనాన్ని పెంచగలిగిన వస్తువు ఇంకొకటి లేదు సృష్టిలో. అది చెప్తూ ఉన్నారు, చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారు. ఎవరిని చూసినా జ్ఞానమే కనబడుతుంది అతనికి. ఎందుకు? ప్యూరిటీ ఉన్న వస్తువు ఒక్కటే అని తెలిసిపోయింది అతనికి. ఇన్ని లేవు, జ్ఞానం చాలా చాలా రకాల జ్ఞానాలు ఉన్నాయి అని చెప్పామంటే వాటిని చిన్న చిన్న వాటిని మనం పోగు చేసే జ్ఞానములు అని వాటికి పేరు పెట్టినట్టు. అది కాదు, తానే జ్ఞానము. వాడికి అజ్ఞానం కనిపించదు. ఎట్లా ఉంటాడట? విద్యావంతుల్ని, వినయ సంపన్నుల్ని చూసినప్పుడు విద్యని, వినయాన్ని గుర్తించడు. ఎందుకంటే ఆ మెరుగు ఈ జ్ఞానానికి పెట్టవలసిన అవసరం లేదు. ఒక వ్యక్తిని చూసినప్పుడు అదే జ్ఞానస్వరూపం. దానికి ఓహో విద్య అనే గొప్పతనం కూడా వీడికి ఉందంటే విద్య కానీ, వినయం కానీ, విచక్షణ జ్ఞానం కానీ ఇంకా ఏ వస్తువు ఈ జ్ఞానాన్ని మించింది లేదు. కాబట్టే ఆ జ్ఞాని అనేటటువంటి వాడు వాటిని గుర్తించాడు అసలు. అదే రకంగా బ్రాహ్మణుణ్ణి చూసినప్పుడు బ్రాహ్మణత్వం అతనికి కనపడదు. అదేవిధంగా ఆవుని, ఏనుగుని చూసినప్పుడు అందులో ఉన్న జ్ఞానస్వరూపమే గుర్తిస్తుంది. కానీ
గు- గు- గుర్తిస్తాడు. కానీ ఆవు ఏనుగు అనే సృష్టి లీలలు సినిమాలాగా ఉంటాయి అతనికి. ఓ చిన్న విషయాలుగా ఉంటాయి, అవి పెద్ద ఇంపార్టెంట్ కాదు. అట్లాగే కుక్కను చూసినప్పుడు ఇది నీచ జంతువు ఛీ అని అనిపించదు. అదే రకంగా కుక్కని చంపి తినేవాడు కనపడతాడు. వాడిని చూసినా కూడా ఆత్మగా ఉన్న వాడిలో ఉన్న ఆత్మగా ఉన్న జ్ఞానమే కనపడుతుంది. కానీ మిగతా విషయాలు ఏవీ లెక్కకు రావు. లేకపోతే మనకు జ్ఞానైన వాడికి మంచి మంచి విషయాలు కనపడినప్పుడు దేవుడు కనపడి, మనం చెడ్డవి అని పిలిచే విషయాలు కనపడినప్పుడు దేవుడు కనపడలేదు అంటే వాడు జ్ఞానం ఎట్లా అవుతాడు? రాగద్వేషాలను ఆరాధించేవాడు అవుతాడు. ఈ దుర్గతి నుంచి అతీత స్థితిని పొందిన ఆత్మజ్ఞానులు వాళ్ళే పండితులు అంటానికి తగినవారు అని చెప్తున్నారు. ఏ దుర్గతి? ఎత్తుపల్లాలు, సుఖదుఖాలు, మంచి చెడులు అనే ద్వంద్వం నుంచి బయటపడి సర్వత్రా ఆత్మవస్తువుని తెలుసుకున్నవాడు తాను నిజమైన పండితుడు అంటున్నారు. 18వ శ్లోకం అయిపోయింది. తర్వాతది బ్రహ్మవేత్త అనే హెడ్డింగ్తో వస్తుంది. మనస్సు సామాన్య స్థితికి రావటం అనేదే యోగానికి నిదర్శనం. సామాన్య స్థితి అంటే ఏ స్పెషల్ అట్రిబ్యూషన్స్ లేకుండా, ఏ స్పెషాలిటీ లేకుండా కేవల స్థితి అని చెప్పుకున్నాం. దాన్నే మనం సహజ స్థితి అని కూడా అనొచ్చు. ఏమీ లేదు, నిర్మలమైన ఆకాశంలాగా, కదలని సరస్సులాగా అలా ఊరికే ఉన్నది. ఆ ఊరికే ఉన్న మనస్సు, అటువంటి మనస్థితి రావటమే యోగానికి నిదర్శనము అంటున్నారు. మనం కూడా చెప్పుకున్నాం కదా, సరస్సులో నీళ్లు కదలకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? రాత్రిపూట అయితే ఆకాశము నక్షత్రాలు రిఫ్లెక్ట్ అవుతాయి చక్కగా, పగలైతే వెలుతురే రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లాగే మనస్సు సామ్య స్థితిలో ఉన్నప్పుడు మనస్సు ఉండదు. మనస్సు అని దేన్ని పిలుస్తాం? దానిలో ఏ కదలిక లేదు, కేవల మనస్సు రూపంగా ఉంది. కేవలం అంటే కేవల ఖాళీగా ఉంది, కేవలం ఆకాశ స్వరూపంగా ఉంది. అది ఆ మనసు యొక్క సహజ స్థితి. అది నేనున్నాను అని ప్రొఫౌండ్గా చెప్పవలసింది అక్కడ ఏమీ లేదన్నమాట. ప్లెయిన్గా నిర్మలంగా ఉంటుంది. కానీ మనస్సు ఉండదు, కానీ మనం ఉంటాం. భావాలు కదిలేటప్పుడు చెరువులో అలలు తరంగాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఆ చెరువు విడిగా వేరే రకంగా కనిపిస్తుంది. తరంగాలే కనిపిస్తాయి మనకి, చెరువు కనపడదు. అట్లా అభిప్రాయాలు ఉన్నప్పుడు మనస్సు కూడా వేరుగా కనపడుతుంది. అభిప్రాయ తరంగాలు మనస్సు అని అనిపిస్తుంది ఆ సమయంలో. అలలు ఎట్లా అయితే చెరువు కాదు, అట్లాగే అభిప్రాయ తరంగాలు ఉన్నది కూడా మనస్సు కాదు. అభిప్రాయాలు మనస్సు కాదు, అయినా మనస్సు యొక్క ప్రత్యేకత అభిప్రాయాలు ఉన్నప్పుడు తప్ప ఉండదు. అభిప్రాయాలు అనేవి తరంగాల లాంటి, అలల లాంటి ప్రత్యేకమైన అస్తిత్వం, వచ్చిపోతూ ఉండే గుణం గలవి. ఆ వచ్చిపోతూ ఉండే గుణంగల వాటిని పట్టుకుంటే సుఖదుఖాలు, రాగద్వేషాలు కలుగుతాయి. చాలా క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. వస్తూ పోతూ ఉండటం దాని గుణం. వచ్చినప్పుడు ఆనందం, లేనప్పుడు దుఃఖం. అట్లా రెండు రకాలుగా ఉంటాయి. ఆ రెండు రకాలుగా ఉన్న దానివల్ల ఎప్పుడు సుఖం ఉండదు. అది అసత్యం కాబట్టి సుఖం ఉండదు, నిజం కాదు అది. యోగ మార్గంలో మనస్సుకి నిజంగా సామ్యం దొరికినప్పుడు, అంటే సమస్థితి దొరికినప్పుడు, అప్పుడు తెలుస్తుందిట సర్వం ఒకటే వస్తువు, ఇన్ని లేవు. అంటే అద్దాన్ని కదిలిచ్చేస్తూ ఉంటే ఎలాగైతే డిస్టార్టెడ్ పిక్చర్ వస్తుందో, అదే విధంగా మనస్సుకి చలనం ఉన్నప్పుడు కనపడుతూ ఉన్నదా జగత్తుని చూసి మనం ఇది ఇట్లా ఉంది, ఇదెందుకు ఇట్లా ఉంది అని కూడా అడుగుతున్నాం. ఆ మనస్సుని స్థిమితపరుచుకున్నప్పుడు కనపడే దృశ్యమే వేరు. ఆ
ఆ మనస్సు స్థిమితపడ్డప్పుడు, సమస్థితి మనస్సుకు వచ్చినప్పుడు అంతా ఒకటే వస్తువు, ఇన్ని లేవు, ఉన్నది జ్ఞానస్వరూపం ఒక్కటే, ఇక్కడ రెండోది లేదు అని తెలుస్తుంది. దాన్నే బ్రహ్మము అంటారు. అది ఉన్నప్పుడు మనం ఉండం కాబట్టి మన దోషాలు కూడా ఉండవు. మనము అని మనం దేన్నైతే పిలుస్తున్నామో నామరూపములు, జ్ఞానాజ్ఞానములు మనలో ఉన్నవి అనేకం చెప్పుకుంటూ ఉంటాము. సుఖ దుఃఖాలు అనేకం ఉన్నాయి. మనము అనే పేరుకు ముందే చెప్పుకున్నాం. దానికి తోకలు చాలా ఉన్నాయి, ఎన్నో పెట్టాం మనము అనే దానికి. బ్రహ్మం ఉన్నప్పుడు మనం ఉండము. ఎందుకంటే ఊహేగా మనం, ఒక ఊహతో నేను ఇది అంటున్నాం. ఆ ఊహలు ఉండవు కాబట్టి మనం ఉండం కాబట్టి మన దోషాలు కూడా ఉండవు. అది నిర్దోష స్థితి, అస్సలు దోషమే లేని స్థితి, పర్ఫెక్ట్, చక్కని నిర్మలమైన ఆకాశం వంటి స్థితి. దాన్ని సాధించిన వారు నిరంతరము ఆ బ్రహ్మమునందే ఉంటారు. వాళ్ళకి విడిగా సుఖ దుఃఖాలంటూ ఉండవు. బాహ్య వస్తువులను ఇది ఎట్లా వస్తుందండి, ఈ స్థితి ఎలా వస్తుందండి అని అంటే, బాహ్య వస్తువుల్ని, బయట కనపడే వస్తువుల్ని గమనించకుండా తప్పించుకొని కళ్ళు మూసుకొని ఒక పక్కన కూర్చుంటే వస్తుందా అండి అంటే రాదు అంటున్నారు. సర్వమునందు బ్రహ్మమును అనుభవించటం ప్రాక్టీస్ చేసుకున్నప్పుడే మనస్సు సామ్యంగా నిలుస్తుంది, సమస్థితిలో నిలుస్తుంది, శాంతి స్వరూపంగా అయిపోతుంది. అటువంటి మనస్సుకి మటుకే జ్ఞానస్వరూపం తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. 19వ శ్లోకం అయిపోయింది. నాకు మోక్షము కావలను, నాకు దేవుడు ప్రత్యక్షం కావాలి, నాకు మోక్షం కావాలి, నాకు అన్నిటి యందు పరబ్రహ్మం సిద్ధించాలి, ఇప్పుడు పైన చెప్పిందంతా నాకు కావాలి అని కోరటం వల్ల కోరికకు ఒక రూపం ఇస్తున్నాను తప్ప దేవుడు జ్ఞానము కనపడదు, సిద్ధించదు అని చెబుతున్నారంతే. కోరిక ఏమిటి? కోరిక దుఃఖానికి కారణం. ఎప్పుడు కూడా ఉత్తమ జీవితమైన స్వర్గం కావాలి అనే కోరికకు కూడా తావు లేకుండా సర్వాంతర్యామి భావన, కోరిక ఎక్కడుంది? దైవం సర్వత్రా ఉంటే కోరికకు కూడా చోటు లేకుండా ఆ సర్వాంతర్యామి, ఆ జ్ఞానస్వరూపుడు సర్వత్రా ఉన్నాడు అనే భావన స్థిరపడిపోవాలి అంటున్నారు. ఆనందం పొందగలిగిన వాడికి ఆనందం మీద కోరిక ఎందుకు మిగులుతుంది? అసలు ఆ కోరిక మిగిలినప్పుడు ఆనందం ఎట్లా వస్తుంది? ఆ కోరిక అనేది నిజానికి ఒక ఆలోచన, ఒక ఊహ చేయాలంటే ఒక పర్సన్ సపరేట్గా ఉండాలి. ఇక్కడ సపరేషన్ పోవటం గురించి మాట్లాడుతున్నారు. సపరేట్గా ఉన్నవాడికి సపరేషన్ పోవటం అనేది ఎట్లా తెలుస్తుంది? రెండుగా ఉన్నవాడికి ఒక వస్తువు ఎట్లా తెలుస్తుంది? ముందు నువ్వు స్థిమితపడు, నీలో రెండో వస్తువు లేకుండా చేసుకొని మనస్సు నిర్మలం చేసుకో. ఈ అభిప్రాయాలని కానీ జడ్జిమెంట్స్ అని కానీ పెట్టుకున్నప్పుడు నువ్వే స్ప్లిట్ చేసుకుంటున్నావు. స్ప్లిట్ చేసుకుంటే రెండు కనపడతాయి. అందువల్ల నువ్వు కోరిక అనేదానికి కూడా చోటు లేకుండా జ్ఞానాన్ని, ఆ భావనని పొందాలి అంటున్నారు. ఆనందం పొందగలిగిన వాడికి ఆనందం గురించిన కోరిక రాదు అని చెబుతున్నారు. ప్రియమైన వస్తువు, బాగా ఇష్టమైన వస్తువు దొరికినప్పుడు సంతోషపడటం, ఇష్టం లేనిది ఏదైనా జరిగితే వెంటనే ఉద్వేగపడిపోవటం, వెంటనే నానా గొడవ అయిపోతుంది, దుఃఖం వచ్చేస్తుంది, బాధలు వచ్చేస్తాయి. అది సామ్యస్థితి కాదు. మనమే అనేసుకుంటాం కదా, ఈ మధ్య నా మనసు చాలా బాగుంటుందండి, నాకు సామ్యస్థితి వచ్చింది. కాదు అని చెబుతున్నారు. పరిస్థితుల్లో నీకు చూపిస్తే నువ్వు కింద పడుతున్నావా, మీద పడుతున్నావా, ఆనందపడుతున్నావా, దుఃఖపడుతున్నావా, రెండింటికి దూరంగా విట్నెస్ చేస్తూ కామ్గా ఉండటం చేతవుతోందా నీకు? నీ మనస్సుని సుఖ దుఃఖాలు అట్రాక్ట్ చేస్తున్నాయా లేదా? అంతే, అంతకంటే ఇంకేం లేదు. అది సామ్యస్థితి కాదు, సహజ స్థితి కాదు అని చెబుతున్నారు. అదే రకంగా సాధన చేసే వాళ్ళకి కళలు వస్తాయిట, దేవుళ్ళు కనపడతారుట, తర్వాత యజ్ఞాలు యాగాలు కళల్లో ఎన్నో చేస్తారట, వాళ్ళు పుణ్యక్షేత్రాలు చూస్తారట, మహానుభావుల్ని గురువుల్ని దర్శిస్తారట. అవన్నీ తలుచుకొని ఆనందపడుతూ ఉంటారు. నాకు ఇటువంటి కళలు వస్తాయండి, నాకు అస్సలు లోకం సంబంధించిన కళలే రావు అని అవి చెప్పుకొని సంతోషపడతారు. అంతేకాకుండా ఆ కళలు, ఆ ఊహలు అలా ఉన్నాయి కాబట్టి నేను దుఃఖాన్ని సుఖాన్ని జయించేశానండి అని తామే అనుకుంటారు. కానీ
మళ్ళీ ఆ కళలు రావడం ఆగిపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. మనం ఎక్కడెక్కడ ఎలా ఎలా ఇరుక్కుంటామో చెబుతున్నారు ఇక్కడ. అయ్యో ఇదివరకు ఇట్లా జరిగేదండి, ఇప్పుడు ఒక్క కళ కూడా రావటం లేదు నాకు అని చెప్పుకుంటారు. దుఃఖాన్ని ఆర్తి అని చెప్పుకుంటారు. సో ఎక్కడో ఇరుక్కుపోతున్నాం. మనకి ఇష్టము అయిష్టం అనేవి పోలేదు. ఇంకా సమదర్శనం ఎక్కడ దొరుకుతుంది అని అంటున్నారు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడి మర్మాన్ని గ్రహించి సూక్ష్మాన్ని గ్రహించాలి. మనస్సు ఎలా మోసం చేస్తుందో గమనించుకోవాలి. సంతోషము ఉద్వేగము, సుఖము దుఃఖము రెండూ లేనివాడే స్థిరత్వాన్ని పొందినవాడు. వాడి మనస్సు మాయమై బుద్ధిగా ఉద్ధరింపబడుతుంది అని చెబుతున్నారు. వాడికి మనస్సు ఉండదు, ఇంకా బుద్ధి అయిపోతుంది. అది బుద్ధి అంటే స్థిర బుద్ధి, అతడే స్థిర బుద్ధుడు. పరిసరాల్లో, అట్మాస్ఫియర్లో, వాతావరణంలో ఎటువంటి మార్పులు వచ్చినా, చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో కానీ పరిసరాల్లో కానీ ఎక్కడ ఏ మార్పులు వచ్చినా వాటికి ఇతను కింద మీద పడడు, ఎఫెక్ట్ అవ్వడు. అదే అలాగే ఉంటుంది. మనకు తెలియదా చలికాలం వస్తుందని తెలియదా, వేసంకాలం వస్తుందని తెలియదు. వేడిగా ఉంది వేడిగా ఉంది వేడిగా ఉంది, చల్లగా ఉంది చల్లగా ఉంది, ఎన్నిసార్లు చెప్పుకుని ఏం లాభం? అలా కాదు, స్థిరంగా ఉంటాడు. ఆ స్థిరత్వమే తాను లేక బ్రహ్మం. ఇక్కడ క్లియర్గా చెప్పేశారు, నేను అంటే బ్రహ్మమే, ఇంకేమీ లేదు. ఈ స్థిరమైనటువంటి నేను, ఏ మార్పు లేని నిర్మలమైన నేను, అదే బ్రహ్మము అని చెబుతున్నారు. తాను అని తెర మీద, తెర ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఎవరు? తానే. తను ఉంటేనే కదా ఈ సృష్టి తనకు ఉండేది. అంత మాత్రం కూడా ఆలోచించాం మనం. ఆ తాను అనే తెర మీద అనేక సినిమాలు వేస్తారు, కానీ తెరకి ఏమి ఎఫెక్ట్ ఎట్లా అవ్వదో అదేవిధంగా తాను అనే తెర మీద మంచివి చెడ్డవి అనేకం స్థిరాలు అస్థిరమైనవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటి ఎందు చిక్కకుండా ఉన్నవాడే, అంటే ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్నవాడే బ్రహ్మమునందు ఉన్నవాడు, సమబుద్ధి కలవాడు అంటున్నారు. 20వ శ్లోకం పూర్తయిపోయింది. అదే రకంగా మన రికార్డింగ్లో 46వ భాగం కూడా పూర్తయిపోయింది.